హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిల్మీ రాజా. దేవి థియేటర్ గురించి పెట్టిన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో దిల్షుఖ్నగర్ ఏరియాకి ఫస్ట్ థియేటర్ అయిన కోణార్క్ గురించి తెలుసుకుందాం. కోణార్క్ థియేటర్ August 27, 1981 ఓపెన్ అయింది. ఈ థియేటర్లోని ఫస్ట్ ఫిలిం అమితాబ్ బచ్చన్ గారి సిల్సిలా. కోణార్క్లో ఫస్ట్ 50 డేస్ ఫిలిం మెగాస్టార్ నగ్మా, వాణి విశ్వనాథ్ కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన ఘరానా మొగుడు. ఫస్ట్ 100 డేస్ ఫిలిం నాగార్జున, టబు హీరో హీరోయిన్లుగా కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నిన్నే పెళ్ళాడతా. ఫస్ట్ 125, 150, 175 డేస్ ఫిలిం సిద్ధార్థ్ జెనీలియా జంటగా దిల్రాజు నిర్మించిన బొమ్మరిల్లు. భాస్కర్ డైరెక్షన్లో బొమ్మరిల్లు 177 డేస్. దిల్షుఖ్నగర్కి ఇదే ఆల్ టైమ్ హైయెస్ట్ రన్. కంప్లీట్ 100 డేస్ ఫిలిమ్స్ లిస్ట్ చూద్దాం. చిరంజీవి, సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన మాస్టర్ 103 డేస్. ప్రేమించుకుందాంరా సక్సెస్ తర్వాత మరోసారి వెంకటేష్, జయంతి పరాంజీ కాంబినేషన్లో వచ్చిన ప్రేమంటే ఇదేరా 100 డేస్. పవన్ కళ్యాణ్, అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ ఫిలిం బద్రీ 100 డేస్. ఇండస్ట్రీ హిట్ సమరసింహారెడ్డి సక్సెస్ని రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మరో ఇండస్ట్రీ హిట్ నరసింహనాయుడు 100 డేస్. పవన్ కళ్యాణ్, భూమిక హీరో హీరోయిన్లుగా ఎస్జే సూర్య డైరెక్షన్లో వచ్చిన యూత్ఫుల్ లవ్ ఫిలిం ఖుషి 104 డేస్. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా విజయభాస్కర్ డైరెక్షన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు 105 డేస్. జూనియర్ ఎన్టీఆర్, కీర్తి చావ్లా హీరో హీరోయిన్లుగా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ ఫిలిం ఆది 100 డేస్. చిరంజీవి, ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా బి గోపాల్ డైరెక్షన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ ఇంద్ర 100 డేస్. మహేష్ బాబు, భూమిక జంటగా గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఒక్కడు 121 డేస్. ఇది ఆ టైంకి దిల్షుఖ్నగర్ ఏరియాకి హయ్యెస్ట్ రన్ ఫ్రెండ్స్. అలానే 121 డేస్ రన్ మీద 77 lakhs గ్రాస్, 41 lakhs షేర్ వసూలు చేసి దిల్షుఖ్నగర్ ఏరియాకి రన్లోనూ కలెక్షన్లోనూ రికార్డుగా నిలిచింది ఒక్కడు. నువ్వు నాకు నచ్చావు సక్సెస్ తర్వాత మరోసారి వెంకటేష్, విజయభాస్కర్ కాంబినేషన్లో కెట్రీనా కైఫ్ టైటిల్ రోల్ చేసిన మల్లీశ్వరి 107 డేస్. వెంకటేష్, శ్రీకాంత్, శివబాలాజీ, శర్వానంద్ అన్నదమ్ములుగా, స్నేహ, ఆర్తి అగర్వాల్, సంగీత హీరోయిన్లుగా ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతి సినిమా 106 డేస్. అన్నమయ్య తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరొక డివోషనల్ ఫిలిం శ్రీరామదాసు 105 డేస్. వెంకటేష్, త్రిష హీరో హీరోయిన్లుగా తమిళ డైరెక్టర్ సెల్వరాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే 110 డేస్. రవితేజ, త్రిష జంటగా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి సూపర్ హిట్ కృష్ణ 118 డేస్. అనుష్క హీరోయిన్గా, సోనూ సూద్ విలన్గా కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతి బ్లాక్ బస్టర్ అరుంధతి 105 డేస్. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా శ్రీహరి గారు ముఖ్య పాత్రలో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ మగధీర 112 డేస్. కోణార్క్ థియేటర్కి ఇదే లాస్ట్ 100 డేస్ ఫిలిం ఫ్రెండ్స్. హీరోస్ వైజ్ 100 డేస్ ఫిలిమ్స్ చూస్తే వెంకటేష్కు 5 సినిమాలు, చిరంజీవికి 2, నాగార్జునకి 2, పవన్ కళ్యాణ్కి 2, బాలకృష్ణ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్ చరణ్, సిద్ధార్థ్కి ఒక్కో సినిమా, హీరోయిన్ అనుష్కకు అరుంధతి ఒక 100 రోజుల సినిమా ఉంది ఫ్రెండ్స్. నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి టోటల్గా 1800 డేస్ ఫిలిమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఏదైనా 100 డేస్ ఆడిన ఫిలిం మిస్ అయి ఉంటే గనక కామెంట్ చేయండి. ఈ థియేటర్లో నేను చూసిన ఒకే ఒక్క సినిమా డమరుకం. మీరు కోణార్క్లో ఏదైనా సినిమా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కోణార్క్ థియేటర్ను ఏషియన్ ఇంకా ముక్తా సినిమాస్ వాళ్ళు రెనోవేట్ చేసి 2019 జనవరిలో ఏషియన్ ముక్తా A2 పేరుతో మిస్టర్ మజ్ను సినిమాకి ఓపెన్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి థియేటర్ అండ్ మూవీ రన్ డీటెయిల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.